పరమగీతముల గ్రంథం 1వ అధ్యాయం 9వ వాక్యాన్ని చదువుకుందాం. రైట్ అమ్మా, రైట్. నా ప్రియురాల, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను అన్నాడు. నేను రాత్రి దాని గురించి కొంత వివరణ మీకు ఇచ్చాను. ఫరో దేశపు రథాలను లాగే ఆ గుర్రాలు ఎంత బలమైనవో, ఎంత ధైర్యం గలవో, అవెంత విధేయత గలవో, అవెంత నమ్మకం గలవో, అవెంత పట్టుదల గలవో, అవి ప్రాణాలకి సైతం తెగించగలవో రాత్రి మాట్లాడాను. దాన్ని పోలుస్తూ ప్రభు సంఘంతో మాట్లాడుతున్నప్పుడు ఫరో రథాశ్వములతో నిన్ను పోల్చెదను అన్న మాటని కొంత కంపేర్ చేసుకున్నాం. దాన్ని సొలొమోను రాశాడు. తిరిగి రాత్రి మరలా కొంచెం వివరంగా 2-3 మాటల్లో అదే గుర్రాలని గురించి కొన్ని విషయాలు 2-3 విషయాలు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను నాకున్న సమయంలో. యోబు గ్రంథంలో దేవుడు యోబుతో మాట్లాడుతున్నప్పుడు అద్భుతమైన సంగతులు రాశాడు. మీరు చూడండి, యోబు గ్రంథం 39వ అధ్యాయం 19వ వాక్యం నుండి 20వ వాక్యం వరకు ఖచ్చితంగా గుర్రాలు ఎలా ఉంటాయో రాశాడు. ఆ గుర్రం యొక్క మీరందరూ దయచేసి వచనాలను గుర్తించండి. బైబిల్ ఉంటే తీసి చదవండి, లేదు అనంటే మీరు ఆ రిఫరెన్స్ రాసుకొని తర్వాతనైనా మీరు చదవండి. దయచేసి ఈ విషయాలన్నీ మీరు గమనించండి. చదువునాను, ఇప్పుడు చదువునానా. గుర్రమునకు నీవు బలమునిచ్చితివా, జూలు వెంట్రుకలతో దాని మెడను కప్పితివా, మిడతవలే అది గంతులు వేయునట్లు చేయుదువా, దాని నాసికారంధ్ర ధ్వని భీకరము, మైదానములో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును, అది ఆయుధదారులను ఎదుర్కొనబోవును, అది భయము పుట్టించి దానిని వెక్కరించి భీతి నొందకుండును, ఖడ్గమును చూచి వెనుకకు తిరగదు, అంపుల పొదయు తలతలారు ఈటెలను బల్లెమును దాని మీద గలగలాడించినప్పుడు ఉద్దంత కోపముతో అది బహుగా పరుగులెత్తును, అది బాకానాదము విని ఊరకుండదు, బాకానాదము వినపడినప్పుడెల్లా అది ఆహా ఆహా అనుకుని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును. 25వ వచనం వరకు చాలు. బాకానాదము వినబడినప్పుడల్లా అది ఆహా ఆహా అనుకొని దూరము నుండి యుద్ధ వాసన తెలుసుకొనును, సేనాధిపతుల ఆర్భాటమును యుద్ధ ఘోషను వినును అని దాన్ని అక్కడికి ముగించాడు. అంటే ఈ గుర్రానికి ఉండేటువంటి ఆ ఒక విశిష్టతను చాలా సంగతులు ఈ భాగంలో దేవుడు యోబుకు చెప్తున్నాడు. నీకేం తెలుసు? 38, 39, 40, 41 వచనాల దాకా ఈ సంగతులన్నీ రాస్తాడు. జంతువులకు దేవుడు తనకి ఎలాంటి ప్రత్యేకతను దేవుడు ఈ జంతుజాలానికి ఇచ్చాడో రాసుకుంటూ ఉన్నప్పుడు ఈ గుర్రాల గురించి ప్రత్యేకంగా రాశాడు. ఇక్కడ ఈ రాతలో చాలా సంగతులు అసలు ఏంటి ఇంత ఎలా అని అనిపిస్తుంది అనమాట. గుర్రమునకు నీవు బలమిచ్చితివా అన్నాడు. ఇవాళ యోహాను పత్రికలో అంటాడు, మీరు యవనులు, మీ యందు వాక్యము నిలిచి ఉన్నది గనక మీరు బలవంతులు అన్నాడు. కనుక క్రైస్తవ సంఘంలో ఎవరు బలవంతులు అనంటే క్రైస్తవ యువత. ఎవరైతే దేవుని వాక్యంలో నిలిచి ఉంటారో, ఎవరు దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో వాళ్ళు ఈ గుర్రాన్ని పోల్చుకోవచ్చు. సంఘంలో ఉన్నటువంటి గుర్రాలను పోల్చుకొని మాట్లాడుకోవచ్చు. అంత బలం వాళ్ళకు ఉంటుంది. దేవుని వాక్య బలం ఉంది కనుకనే యోసేపు శత్రువుతో పోరాడి గెలిచాడు, మానసిక శత్రువుతో గెలిచాడు. కనుక ఒంటికి బలం ఉందని కాదు, మనసుకు బలం ఉండాలి.
సంసోను ఒంటికి బలం ఉంది, కానీ మనసుకు బలం లేదు. మనసుకు బలం లేని సంసోను బలహీనుడై చచ్చిపోతే, మనసులో బలం ఉన్నటువంటి, అంతరంగంలో బలం కలిగినటువంటి యోసేపు గొప్ప జయాన్ని పొంది మహారాజు అయ్యాడు. సంసోను మహా యోధుడు అవ్వాల్సిన వాడు నిర్దాక్షిణ్యంగా చంపబడ్డాడు. బలము బలహీనత ఎక్కడా అనంటే క్రైస్తవ సంఘానికి మానసిక స్థితి, మనసు మీద, హృదయంలో ఎవరు బలవంతులో, విశ్వాసంలో ఎవరు బలవంతులో, వాక్యంలో ఎవరు బలవంతులో, ఎవరు ఆత్మచేత నడిపించబడి వారు బలవంతులు అవుతారో, దేవుని ఆత్మ దిగి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు అన్నాడు. కనుక పరిశుద్ధ ఆత్మచేత నడిపించబడే వాళ్ళు బలవంతులు. కనుక వాళ్ళు, అలాంటి వాళ్ళు సంఘంలో ఉంటే సంఘం ఎంత పోరాటానైనా పోరాడుద్ది, ఎంత పోరాటానైనా పోరాడుద్ది. శత్రువుతో ఎంత జయాన్నైనా, శత్రువును ఓడించి జయాన్ని పొందుద్ది. కనుక ఈ మాటని ఖచ్చితంగా జ్ఞాపకం చేయాలి. దాని గురించి చాలా సంగతులు రాశాడు. అది మిడత వలె గంతులు వేయును అని అన్నాడు, గంతులు వేస్తాను అన్నాడు. దాని నాస్కారంధ్రముల ధ్వని భీకరం అన్నాడు. అంత పౌరుషంగా అని, అంటే ఇట్లా బాగా రొప్పుద్ది అనమాట, అంత కోపం వస్తుంది అనమాట. దాని ముక్కుల్లో నుంచి యుద్ధానికి పోయేటప్పుడు అసలు చిందులేస్తుంది అనమాట, అంత భీకరంగా అది ప్రదర్శిస్తుంది. క్రైస్తవ విశ్వాసం మీద జరిగే దాడి దగ్గర కూడా ఈ క్రైస్తవ సంఘం అంత భీకరమైనటువంటి పోరాటాన్ని పోరాడుతుంది. ఇవాళ నువ్వు నేను పోరాడడం మనకు చేత కావట్లేదు. మనం ఒక చిన్న శోధనను జయించడానికి మనకు శక్తి సరిపోవట్లేదు. ఒక దేవుని నామానికి అవమానం కలిగేటువంటి ఒక చిన్న ఆటంకాన్ని గెలవడానికి మనకు శక్తి సరిపోవడం లేదు. కానీ పెళ్లి కుమార్తె సంఘానికి అలా ఉండదు. నేను మరలా జ్ఞాపకం చేస్తా ఉన్నాను. పెళ్లి కుమార్తె సంఘానికి ఇలాంటి భీకరమైన పోరాటం చేయగలిగిన అంత భీకరమైనటువంటి అనుభవంలో గుండా సంఘం వెళ్తుంది. దీన్ని ఏమి అనుమానించకుండా మనం ఈ వాక్యాన్ని, ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిస్తే కొవ్వు మెదడు దొరికినట్టుంది. మైదానంలో అది కాలు దువ్వి తన బలమును బట్టి సంతోషించును అన్నాడు. మైదానం అని అనగానే యుద్ధ భూమి అనమాట. ఈ యోబు గ్రంథం 7వ అధ్యాయంలో అదే అంటాడు, నరులు యుద్ధకాలాన్ని తలపిస్తూ ఉన్నారు. భూమి మీద నరుల కాలం యుద్ధకాలం కాలదా అన్నాడు. నరులకే యుద్ధకాలం అయినప్పుడు మరి క్రైస్తవులకు ఇంకెంత యుద్ధకాలం? కాబట్టి క్రైస్తవ జీవితం అంతా ఎప్పుడు క్రీస్తు ప్రభువుకు తన జీవితాన్ని సమర్పించాడో అప్పుడు అపవాది నుంచి దాడి జరుగుద్ది, కుటుంబంలో రక్షించబడని వారి నుంచి దాడి జరుగుద్ది, ఇటు ప్రభుత్వం నుంచి జరుగుద్ది, అటు కులస్తుల నుంచి జరుగుద్ది, అటు రకరకాల దాడి మన మీద ఉంటుంది. కొన్నిసార్లు దేవుని పరీక్ష కొరకైన దాడి యోబుకు జరిగినట్టు మన మీద జరుగుతుంది. ఎట్లయినా పోరాడాలి. ఇది మైదానం. ఈ మైదానంలో సంఘం అనే మైదానంలో యుద్ధానికి దిగినటువంటి పౌరుడు, క్రైస్తవ పౌరుడు ఆ యుద్ధంలో తన బలాన్ని ప్రదర్శిస్తూ సంతోషిస్తాడంట. దేని కొరకునంటే చావడానికైనా. రోమా ప్రభుత్వంలో క్రైస్తవులను హింసిస్తున్నప్పుడు, క్రైస్తవుల తలల మీద తారుడబ్బాలు పోసి అగ్ని అంటించి వాళ్ళని చంపుతున్నప్పుడు మైదానంలో పడేసి సింహాలకు ఎగిరేస్తే ఎగిరి సింహాలు వాళ్ళు ముక్కలుగా మాంసం ముద్దలు నరుక్కొని తినేటప్పుడు ఆ సింహాల నోటికి అందిన ఆ మాంసం ముద్దలు అంటున్నప్పుడు వాళ్ళు హల్లెలూయా పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించారంట, మైదానంలో సంతోషించారంట వాళ్ళు ప్రాణం పెట్టేటప్పుడు. ఆహా, ఎంత అద్భుతమైనటువంటి ఆ యుద్ధ భూమిలో వాళ్ళ పోరాటం. ప్రాణం పెట్టేటప్పుడు కూడా నవ్వడం అనేది నీకు నాకు చిన్న మాట అంటే ముఖం ముడుచుకుపోయి అయ్యో అని ఒక చెడ్డ స్వభావం మనది. చిన్నదాన్ని కూడా మనం ఓర్చుకోలేం. ఎవరైనా చిన్న మాట అంటే ఓర్చుకోలేని దౌర్భాగ్యపు విశ్వాస జీవితం మనది. ఆత్మలో మనం అసలు ఎంత బలహీనులమో చెప్పలేం. మనమా ఇంత పోరాడగలమా అనిపిస్తుంది. కానీ దేవుడు మనకట్టి బలాన్ని ఇచ్చాడు. దేవుడు గుర్రంతో పోల్చాడు అని అంటే సామాన్యమైన వ్యక్తులం కాదు. నేను మొదటి నుండి చెప్తున్నాను ఈ మాట. మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దాని కొరకు మనం సిద్ధపడాలి. కానీ మనం ఎప్పుడు బలహీనులం కావద్దని
మనవి చేస్తా ఉన్నాను. అది ఆయుధదారులను ఎదుర్కొనబోవునంట. ఎదురొస్తా ఉంటే రండి రండి అని. యుద్ధంలో వాడు 6 మూళ్ల జానడి ఎత్తున్నటువంటి గొలియాతును ఎదుర్కొనబోయిన దావీదును పోలి సంఘం ఉంటుంది. జీవము గల దేవుని దూషించుటకు సున్నతి లేని ఫిలిష్తీయుడు నువ్వు ఒక లెక్క అని ఎదుర్కొనబోయిన దావీదు మన కంటికి కనబడతాడు. తల నరికేస్తాడు. చేత పట్టుకొని విజయోత్సాహంతో బొడ్లోన కత్తి తీసుకొని పారిపోయి జయోత్సాహంతో ఊరేగినటువంటి దావీదు పోలి ఉంటుంది దేవుని సంఘం. దేవుని సంఘం చిన్నది. దేవుని సంఘంలో ఎవరో బలహీనులున్నారు కాదండి, కాదండి. దేవుని సంఘం బలమైంది, శ్రేష్టమైంది. దేవుని సంఘం పోరాడినప్పుడు మైదానంలోకి దిగితే దానంత పౌరుషం గలది ఇంకోటి లేదండి. దేవుని సంఘం అంతటి అద్భుతమైన సంఘము అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. 23వ వచనంలో అంటాడు, అవన్నీ రాసుకుంటూ వచ్చి 23లో వచ్చిన అంటాడు, అంబుల పదియు తలతలలాడు ఈటలు బల్లెములు దాని మీద గలగలలాడించినప్పుడు ఉద్దండ కోపంతో అది బహుగా పరిగెత్తును. ఉద్దండ కోపంతో బహుగా పరిగెత్తును. ఎంత చక్కటి మాటలు రాశాడనంటే, నిజంగా నేను రాత్రి మీకు జ్ఞాపకం చేశాను. యోబు గ్రంథం 11వ అధ్యాయంలో రాళ్లతో కొట్టబడినప్పుడు, రంపాలతో కోయబడినప్పుడు ఆ యుద్ధ భూమిలో వాళ్ళు ఈ తలతలలాడే వాళ్ళ కత్తులు కానివ్వండి, వాళ్ళ ఈటలు కానివ్వండి, వాళ్ళు విసిరిన రాళ్ళు కానివ్వండి, అసలు ఏమన్నా చిన్న భయాన్ని పుట్టించాయా వాళ్ళకి? రండి కోస్తారా, కోసుకోండి. భర్తనీమోయి తల నుంచి కాళ్ళ వరకు చర్మం నిలువున ప్రాణం ఉండగా ఆ తల ఈ నుదుటి భాగం దగ్గర నుంచి అరికాల వరకు చర్మం వలుస్తూ ఉంటే పాట పాడుకుంటూ దేవుని ప్రార్థిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నటువంటి అనుభవం. ఎంత ధైర్యం అతనికి! కంటికి చుక్క కన్నీరు రాలేదు. ఆ సమస్యను ఎంత సంతోషంగా ఎదుర్కోగలిగాడు. వాళ్ళు యుద్ధ భూమిలో పోరాడినటువంటి నిజంగా ఈ ఫరో రథాశ్వాలు కాదంటారా? ఇలాంటి వాళ్ళందరినీ మీరు పోల్చండి. ఒక్కొక్క మాట ఈ 19 నుంచి 25 వచనాలకు సరిపడిన జీవితం నీది. నువ్వు దాన్ని గమనించగలిగితే దేవుడు నిన్నంత బలంగాను, దేవుడు నిన్నంత భీకరంగాను, దేవుడు నిన్నంత ధైర్యశాలిగాను, దేవుడు నిన్నంత విధేయుడుగాను మార్చగలిగిన వాడు. నువ్వు దేవుని చేతిలో పడడానికి నువ్వు ఇష్టపడాలని నేను ప్రేమతో మీకు ఖచ్చితంగా జ్ఞాపకం చేస్తున్నాను. నేను నాకు నా వ్యక్తిగత జీవితంలో ఉద్యోగం వదిలిపెట్టి దేవుని సేవలోకి వచ్చిన రోజున నన్ను అందరూ అన్నారు, చాలామంది, ఉద్యోగం చేసుకుంటే సేవ చేయవయ్యా, ఏమైంది నీకు? ఏమీ కాదు, ఉద్యోగం చేసుకుంటే సేవ చేయి, 4 రోజులు సెలవు పెట్టుకో, సేవ చేయి. ఎంతోమందో నా అఫీషియల్స్ అందరూ చెప్పారు, నా వెల్విషర్స్ చెప్పారు. ఎంతమంది నన్ను బ్రతిమిలాడారో, వద్దు 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 ప్రసాద్, వద్దు ప్రసాద్, సేవ మామూలుది కాదు, నువ్వు వెళ్ళొద్దు, నీ ఇంత మంచి జీతం వదులుకొని నువ్వు ఎందుకు వెళ్తావు అని నన్ను అన్నోళ్ళు ఉన్నారు. నేను యుద్ధ భూమిలో దిగాను. దేవుడు నన్ను చేయబట్టుకొని నడిపించాడు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నిజంగా నేను హృదయపూర్తిగా సాక్ష్యం ఇస్తున్నాను. నా హృదయపూర్తిగా సాక్ష్యం ఇస్తున్నాను. ఈ మాట, నా దేవుడు ఒక్క రోజు కూడా నా చేయి విడవలేదు. ఒక్కరోజు కూడా నన్ను పస్తు పడుకొనివ్వలేదు. ఒక్కరోజు కూడా నేను తల వంచుకొని బ్రతికేట్టుగా దేవుడు చేయలేదు. ఒకవేళ ఎప్పుడైనా నేను తల వంచుకొని పరిస్థితి వచ్చిందంటే అది కేవలం నా అవిధేయత వల్ల నాకు జరిగిందే తప్ప, నా తప్పు వల్ల నేను తల వంచుకున్నానేమో తప్ప, కానీ నా దేవుడు అక్కడ కూడా నా మనసులో గొప్ప నెమ్మదిని అనుగ్రహించిన దేవుడు. నేను దేవుణ్ణి స్తుతిస్తున్నాను. కాబట్టి ఈ విషయాన్ని ఖచ్చితంగా మీకు జ్ఞాపకం చేయాలి. ఇలాంటి గుర్రాలకు ఉండేటువంటి ఆధిక్యతను సంఘానికి పోల్చి చెప్పడం అనేది నిజంగా సంతోషదాయకం. మీరు లేఖనాల్లోకి వెళితే చాలా సంగతులు ఉన్నాయండి. ఇట్లా మనం మాట్లాడుకుంటే జాన్ మార్క్ ఉన్నాడు, ఉదాహరణకు చెప్తాను. మీరు ఉట్టి రిఫరెన్సులు రాసుకోండి, తర్వాత మీరు ధ్యానం చేయండి, మీరు తర్వాత మీకు తెలుస్తుంది. నేను చెప్తాను. అపోస్తల కార్యాలు 13:13లోను 15:37-38లోను యోహాను గురించి, అంటే జాన్ మార్కుని గురించి రాయబడింది. పౌలు, బర్నబా
మార్కుని వెంటబెట్టుకుని సేవకు వెళ్తున్నారు. ఆ పంపులియాకి వెళ్ళాలని అనుకున్నప్పుడు యోహాను వెనుదిరిగి వెళ్ళిపోతాడు. మధ్యలో వాళ్ళని వదిలిపెట్టిపోయినట్టుగా 13వ వచనంలో చెప్తుంది, 13:13లో. కానీ 15వ అధ్యాయం 37-38 వచనాలకు వచ్చేసరికి ఒక అద్భుతమైనటువంటి అనుభవం అది. మీరు ఆ మాట అక్కడ జాన్ మార్క్ అని రాయబడి ఉంటుంది. ఆ ఒక్క మాట చదువు. అయితే పౌలు పంఫూలియలో పని కొరకు తమతో కూడా రాగా తమను విడిచిన వారిని వెంట పెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను. రైట్. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య వివాదం వచ్చింది ఈ అబ్బాయిని బట్టి. మహాయోధులు వాళ్ళు, గొప్ప యుద్ధ భూమిలో సమస్తాన్ని తెగించి భీకరంగా పోరాడగలిగినటువంటి గొప్ప యోధులు ఇద్దరు కూడా, ఒకరిని తీసి ఒకరిని పెట్టడానికి వీల్లేదు, అంతటి యోధులు. కానీ మధ్యలో ఈ మేకపిల్ల అడ్డం వచ్చింది. ఇప్పుడు మా జాన్వార్కుని మనం ఏమనుకోవాలంటే మేకపిల్ల అనుకోవాలి. శూలమ్మతో చెప్తాడు కదా, మంద కాపరుల గుడారాలకు తీసుకెళ్ళి నీ మేకపిల్లల్ని మేపుకో అని అంటాడు చూడండి. కనుక ఈ మేకపిల్ల ఈ జాన్ మార్క్. ఆ తర్వాత మీరు కొలసి పత్రికలో యాడ్ చూస్తే పౌలు గారు ఇదే మాట అంటాడు. ఆ రోజున వద్దు, నేను మార్క్ వద్దు, మనం అప్పుడు మనం సేవలోకి వెళ్తేప్పుడు దారిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి పిరికి వాళ్ళు ఈ సేవకు పనికిరారు, అతన్ని నేను తీసుకెళ్ళను వద్దు అని రిజెక్ట్ చేస్తే బర్నబా అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. పౌలు శీలను వెంట పెట్టుకొని ముందుకు సాగాడు. కానీ ఆ తర్వాత కాలంలో ఈ మార్కు బర్నబా అనే కాపరి యొక్క గుడారం దగ్గర కూర్చొని మేకపిల్ల మేసింది. ఆ బర్నబా అన్ని సంగతులు నేర్పుకున్నాడు. తద్వారా ఏం జరిగింది అని అంటే గొప్ప యోధుడయ్యాడు. జాన్ మార్కు, ఈ మార్కు సువార్త రాసిన జాన్ ఈయనే. ఒకనాడు పిరికివాడే, ఒకనాడు బలహీనుడే, ఒకనాడు యుద్ధ భూమిలో దిగి పోరాడడానికి భయపడిన వాడే. కానీ ఆ తర్వాత కాలంలో ఆ మంద కాపరుల గుడారాల వద్ద, అంటే బర్నబా అనే అతని వ్యక్తి ఆ కాపరి యొక్క గుడారం దగ్గర కూర్చున్న ఆ మేకపిల్ల గొర్రెగా మారింది. ఆ తర్వాత గుర్రంగా మారింది, యుద్ధ భూమిలో దిగాడు. అదే పౌలు అంటాడు, నా దగ్గర ఎవరు లేరు లూకా, మార్కుని వెంట పెట్టుకుని నా పరిచర్యకు అతడు ఉపయోగపడతాడు అని. అద్భుతమైనటువంటి సేవకుడయ్యాడు. అంత అద్భుతంగా అతడు కూడా యుద్ధ రంగంలో దిగాడు. కొలసి పత్రిక 4వ అధ్యాయంలో అంటాడు, అతడు నాతో పాటు జతపనివాడు, అతడు నాతో పాటు ఖైదీలోకి వచ్చాడని. ఖైదీకి వెళ్ళడానికి కూడా మార్కు వెనుదీయలేదు. కనుక ఎందుకు ఈ మాటలు మీకు చెప్తున్నాను అనంటే, ఎందుకు ఈ మాటలు, ఎన్ని శ్రమలైనా, ఎంత పోరాటం, యుద్ధ భూమిలో దిగటం అంటే గుర్రానికి ఎన్ని గాయాలు తగులుతాయి, గుర్రానికి ఎన్ని కష్టాలు వస్తాయి, గుర్రం ఎంత రక్తం ఓడ్చాలి యుద్ధ భూమిలో. నీకు ఏ అనుభవం లేకుండా నీ భర్తో, నీ భార్యో, లేకపోతే నీకు దేవుడో, నీ వెనకాల నీ తల్లిదండ్రులు ఎవరో నీకు అందిస్తుంటే కూర్చొని తింటున్నావు, సుఖంగా తింటున్నావు, కాలం గడిచిపోతుంది, నువ్వు ఇంట్లో కూర్చొని సుఖంగా తిని కాలాన్ని గడుపుతున్నటువంటి అనుభవం నీకుంది. నువ్వేమంటావంటే ఇంత భక్తి పాడవుద్దా, ఇంత భక్తి వేస్ట్ అవ్వాలా అనే భావన నీ అంతరంగంలోకి వస్తూ ఉంది. ఏంటి మనం పడే బాధ? యుద్ధ భూమిలో ఎంత రక్తం ఓడచాలి, మీరు ఆలోచన చేయాలని మనం చేస్తున్నాను. మీరు చూడండి ఇంకొక మాట నేను జ్ఞాపకం చేస్తాను మీకు. ఇంకొక మాట, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనం నుంచి 10వ వచనం దాకా నేను చెప్తాను. 6 నుంచి 10 వరకు మీరు చదివి పెట్టండి. టైం అయిపోయింది కదా, టైం అయిపోయింది. ఈ ఒక్క మాట చెప్తానా, చెప్తే టైం అయింది 24 సరే. ఈ మాటతో నేను రేపు చెప్తానమ్మా. మళ్ళీ రేపు కొంచెం నేను దీన్ని కొనసాగిస్తాను. దయచేసి నన్ను మన్నించండి, సమయం లేదు, ప్రార్థనకు సమయం ఉండదు. ఈ విషయాన్ని గమనించండి. ప్రకటన గ్రంథం 2:10 హెబ్రీ పత్రిక 3:2 ఈ 2 వచనాలు మీరు రాసి పెట్టుకోండి. ఎన్ని శ్రమలైనా, ఆఖరికి ప్రాణం పోగొట్టుకోవడానికైనా వెనుదీయని అనుభవాలు వాళ్ళవి, అయినా వాళ్ళు నమ్మకంగా వాళ్ళు ఉన్నారు. నమ్మకమైనటువంటి పరిచర్యలో
కొనసాగినటువంటి మోషే, నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడిని మోషే సాక్ష్యం పొందాడు. మోషేకి ఎన్ని శ్రమలు వచ్చాయి మీకు తెలీదా? అతని రాళ్ళు రువ్వి చంపాలని అనుకోలేదా? ఎన్ని శ్రమలు తాను అనుభవించాడు మనందరికీ తెలుసు. సరే, ఏది ఏమైనా సంఘం అనేది బలమైంది. సంఘం అనేది ఫరో రథ అశ్వంతో పోల్చబడినటువంటి సంఘం. ఇది సామాన్యమైన సంఘం అని అంతటితో మనం సరిపుచ్చుకోవద్దని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మనకు ఒక స్పెషల్ క్వాలిటీస్ ఇచ్చాడు. దేవుడు మన అంతరంగాన్ని బలపరుస్తూ ఉన్నాడు. మనకు కావలసినంత శక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తూ ఉన్నాడు. ఎప్పుడు మనం మర్చిపోవద్దు. దీన్ని బట్టి దేవుణ్ణి మనం స్తుతిస్తూ ఆరాధించాలి. రేపు తిరిగి ఈ వచనాల్ని ఇంకా కొంచెం సేపు చెప్పి నేను ముగిస్తాను. ఇంకొక 2-3 సంగతులు ఉన్నాయి, వాటిని కూడా నేను చెప్పి ముగిస్తాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం.